శశికళ మరియు అక్షయ ఇద్దరు మొదటి సంవత్సరం కాలేజీ విద్యార్థినులు కాలేజీ ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు వారి కొత్త ప్రయాణానికి ఎంతో ఆశతో వేకులుస్తున్నారు. కాలేజీ ప్రాంగణం కొత్త ఆరంభాల బజ్తో నిండి ఉండగా వారు తమ కాలేజీ ప్రాంగణంలోని ఒక నోటీసు బోర్డులో పోటీల ప్రకటన ఉన్న పెద్ద ఫ్లెక్సీ కనిపిస్తుంది. శశికళ మరియు అక్షయ ఆ ఫ్లెక్సీ మీద ఉత్సాహంగా చూస్తూ ఒకరినొకరు చూసి వీరి మధ్య విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి మరియు వారు విజయం సాధించగలరా అన్న సందేహం కలుగుతుంది. వారి మధ్య చర్చలు తీవ్రతను అందుకున్న తర్వాత ఇద్దరు కాలేజీ తోటలో నిశ్చింతగా మాట్లాడటానికి వెళ్లిపోతారు. ఒక దైనిక సంభాషణ జరుగుతుంది. అందులో వారు తమ వ్యత్యాసాలు బలాలుగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. వారు తమ ఆలోచనలు కలిపి పనిచేయాలని సంకల్పిస్తారు. శశికళ మరియు అక్షయ ఉత్సాహంతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తారు. శశికళ పనిని నిర్మాణాత్మకంగా రూపొందిస్తే అక్షయ సృజనాత్మకమైన ప్రాసారం జోడిస్తుంది. వారి కలిసి పనిచేయడం ప్రాజెక్టును మెరుగ్గా చేయడానికి దారి తీస్తుంది. ఉత్సవ దినం వచ్చింది మరియు వారు తమ ప్రాజెక్టును నమ్మకంతో ప్రజెంట్ చేస్తున్నారు. వారి కష్టపడటం, పరస్పర నమ్మకం మరియు ఏకత్వం అందరి ముందు స్పష్టంగా కనిపిస్తుంది. వారు మాట్లాడుతున్నప్పుడు వారి బంధం వెలుగొందింది. వారి కష్టాలు మరియు ఏకత్వం విజయం సాధించడానికి దారి తీస్తాయి. విజేతగా ప్రకటించబడినప్పుడు ప్రజలు వీరిని అభినందిస్తారు. కాని వారి విజయం కేవలం గెలిచేందుకు మాత్రమే కాదు, ఏకత్వంలో నిజమైన బలం ఉందని గ్రహించడం. ఉత్సవం ముగియగా శశికళ మరియు అక్షయ కాలేజీ ప్రాంగణంలో సంయోజనంతో నడుస్తూ వారి ప్రయాణం గురించి ఆలోచిస్తారు. వారు తెలుసుకుంటారు వారి విజయం కేవలం గెలిచేందుకు కాదు, ఏకత్వంలో నిజమైన బలం ఉందని. ఈ కథ యొక్క సందేశం: ఏకత్వంలో బలం ఉంటుంది. మనం కలిసి పనిచేయడం ద్వారా మన బలాలు మరియు వ్యత్యాసాలను అంగీకరించి ఏ సవాలు అయినా అధిగమించవచ్చు.